హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి సూప్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి సూప్ అనగానే ఏంటి రాగి పిండితో సూప్ అనుకుంటున్నారా? ఎప్పుడు సంగటి జావలు తాగితే ఎలా అండి, కొంచెం మోడర్న్ వెజిటేబుల్స్ వేసి ఈరోజు ఒక సూప్ చేశాను. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. కొంచెం కార్న్స్, పచ్చి బఠానీ, అల్లం తెల్లగడ్డ, స్ప్రింగ్ ఆనియన్స్, ఒక టమోటో, క్యారెట్, క్యాప్సికమ్, 3 కలర్ క్యాప్సికమ్, 3 రకాల కలర్స్ ఉన్నాయి కదండి, వాటితో అది కొంచెం ఒక గ్రీన్ ఉన్నా కూడా సరిపోతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని అది కొంచెం తీసుకున్నాను నేను. ఏం లేదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో సూప్ రెడీ అయిపోతుంది. రాగి పిండి ఒక్కటి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం బటర్ వేసి నేనేం చేశాను, ఫస్ట్ అల్లం తెల్లగడ్డ పీసెస్ వేశాను, తర్వాత బఠానీ వేశాను, క్యారెట్ వేసాను, టమోటా వేసాను. కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది, అందుకని నేను టమోటా కూడా వేసాను. కొంచెం సాల్ట్ వేసాను. పసుపు వేయండి, ఎందుకంటే రాగి పిండి కలర్ నలుపుగా ఉంటుంది కదా, కొంచెం చూడటానికి అందంగా ఉండాలంటే కలర్ఫుల్గా ఉండాలి. అందుకని కలర్ఫుల్ వెజిటేబుల్స్ కలర్ఫుల్గా ఉండేట్టు కొంచెం పసుపు వేస్తే కలర్ ఇంకా బాగా వస్తుంది. అందుకని పసుపు వేసాను. అవి మగ్గేలోపు మనం ఈ 3 కలర్ క్యాప్సికమ్ని కట్ చేసి దాంట్లో వేసేసాను. ఇవి కూడా వేసేసి బాగా తిప్పేసేయండి. క్యాప్సికమ్ ముందు ఎందుకు వేయలేదంటే క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే టేస్ట్ బాగోదు, కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. అందుకని లాస్ట్లో వేసాను. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. కొంచెం సూప్స్ దేంట్లో కూడా స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటుంది, అందుకని కొంచెం వేసాను. మూత పెట్టేసేయండి, బాగా మగ్గిపోతుంది. మగ్గితే తర్వాత మనం రాగి పిండి తీసుకుని మనం గంజికి ఎలా కాసుకోవడానికి పోసుకుంటాం, సేమ్ అంతేనండి, నో డిఫరెన్స్. అది పోసేసి బాగా ఉండకట్టకుండా తిప్పేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగారంటే రాగి సూప్ రెడీ అయిపోయింది. ఒక అందమైన సూప్ బౌల్ తీసుకొని దాంట్లో పోసి తాగండి. ఇప్పుడు ఎలాగో క్లైమేట్ చల్లగా ఉంది కదండి, వేడిగా సూప్ తాగారనుకోండి చాలా బాగుంటుందండి. చూడండి, మీకోసం నేను కష్టపడి అన్ని వీడియోస్ చేస్తున్నాను కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.